హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేల్స్ బై లక్కీ ఛానల్. ఈరోజైతే నేను ఒక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇదైతే మనీ బ్యాంక్ అనమాట. టాయ్ రూపంలో ఉంది. ఇదైతే పిల్లలకి తెచ్చానమాట. టాయ్గా ఉంది కాబట్టి పిల్లలకి బాగా నచ్చుతుందని, మనీ బాగా సేవ్ చేసుకుంటారని నేను తీసుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చాను. పిల్లలైతే బాగా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారనమాట. ముందుగా అయితే నేను దీని పిల్లలకి చూపించి దీంట్లో అయితే మనీ సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను. కాయిన్సే కదా పిల్లల దగ్గర ఎక్కువ ఉండేది. కాయిన్స్ అయితే ఎక్కువ పడతాయి. అందుకోసం అయితే పిల్లలకైతే చూపించాను. పిల్లలు మా మమ్మీ దీనికి కీ కూడా ఉంది, కీ అయితే నీకు ఇచ్చేస్తాము, మనీ అయితే దీంట్లో వేసుకుంటామని చెప్పారు. నేనైతే మంచిగా పిల్లలు మనీ సేవ్ చిన్నప్పుడైతే మేము ఏదైనా కొనుక్కోవాలంటే ఇట్లాగే మా పేరెంట్స్ మనీ బ్యాంక్ తెచ్చి ఇచ్చేవాళ్ళు. మనీ దాంట్లో సేవ్ చేసుకుని ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు ఆ మనీ తీసుకొని ఆ ఐటమ్ అయితే ఏదైనా కొనుక్కోవాలన్న ఐటమ్ అయితే మేము కొనుక్కునే వాళ్ళము. అలాగే పిల్లలకి మనీ సేవ్ చేసుకునేది మనం చిన్నప్పటి నుంచి నేర్పిస్తే పెద్దయ్యాక కూడా వాళ్ళు మనీ సేవ్ చేసుకుంటారు. పెద్దవాళ్ళ మీద అయితే డిపెండ్ అవ్వరనమాట. ఇది మంచిగా పిల్లలకు ఉపయోగపడుతుంది. మా పిల్లలు అయితే మంచిగా మమ్మీ ఎంతో కంటే రోజు పాకెట్ మనీ ఇస్తావు కదా, ఆ పాకెట్ మనీ కొంచెం యూస్ చేసుకొని మిగతా మనీ మేమైతే ఇట్లా దాచిపెట్టుకుంటామని చెప్పారు. నాకు కూడా మంచిగా నచ్చింది. పిల్లలకైతే మనం ఇచ్చే మనీ కొంచెం దాచిపెట్టుకోమని, కొంచెం యూస్ చేసుకోమని చెప్పాలన్నమాట. ఇలా అలవాటు చేస్తుంటే వాళ్ళు కూడా పెద్ద అయ్యాక ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు కూడా ఇట్లా మనీ సేవ్ చేసుకుంటారు. మీ అందరికీ నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. ఇలాగే మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇంకా పిల్లలకి ఏమైనా టాయ్ రూపంలో ఇంకా నేనైతే దీన్నైతే నచ్చాను. ఇంకా చాలా టాయ్స్ అయితే ఉన్నాయి. మా పిల్లలకైతే క్యాట్ అయితే ఎక్కువ ఇష్టపడుతుంటారు, అందుకోసం క్యాట్ తెచ్చాను. ఇదైతే మెటల్లో ఉంది. మెటల్ కాబట్టి పిల్లలు కింద పడేసినా కూడా ఏం కాదని వాళ్ళకి తెచ్చిచ్చాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.